లక్ష్మీదేవి కథను ఎవరైతే వింటారో వారికి సంపదకు లోటు ఉండదు, ఎటువంటి కష్టాలు కలగవు. లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహం ఇట్టే కలుగుతుంది. శుక్రవారం చేసే పూజలు, వ్రతాలు, నోములు ఇచ్చినంత ఫలితమే ఈ కథ విన్నవారికి కూడా కలుగుతుంది. పార్వతీపురం అనే ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణునికి 7 కుమారులున్నారు. అందరికీ వివాహాలయ్యి వేరువేరు కాపురాలు ఉంటున్నారు. ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదురు లేకుండా, నిలకడ లేకుండా ఉంటాడు. కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకు వెళ్తున్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే మహాలక్ష్మి గ్రామ సంచారానికైతే వస్తూ ఉంది. బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చెద్దగిన్నె ముందరేసుకుని పిల్లలకి తినిపిస్తూ తాను తింటూ ఉంటుంది. అది చూసి లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోతుంది. రెండో కోడలు ఇంటికి వెళ్ళగా పాచి వాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటూ ఉంటుంది. లక్ష్మీదేవి ముక్కు మూసుకుని పక్కకు వెళ్ళిపోతుంది. ఇక మూడో కోడలు ఇంటికి వెళ్ళగా ఆ కోడలు శుక్రవారం పూట పాతగుడ్డను కుట్టుకుంటూ కనిపిస్తుంది. అది చూసి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. ఇక నాలుగో కోడలు ఇంటికి వెళ్ళగా పాచి వాకిట్లో గుంటలో వడ్లు పోసి దంపుకుంటుంది ఆమె. ఇది లక్ష్మీదేవి చూసి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ 5వ కోడలు జుట్టు విరబోసుకుని పేలు కుక్కుకుంటూ కనిపిస్తుంది. అది చూసి వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళగా 6వ కోడలు పాచి వాకిట్లోనే పిల్లలకు తలంటు పోసి తాను కూడా తలంటుకుంటుంది. అక్కడ కూడా ఉండబుద్ధి కాక లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా అక్కడ 7వ కుమారుడి గుడిసె కనిపించింది. 7వ కోడలు అప్పటికే వాకిలంతా ఆవు పేడతో అలుక్కుని తెల్లగా ముగ్గేసుకుని గడపకి పచ్చగా పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని కనిపిస్తుంది. అప్పుడు అమ్మవారు అక్కడికి వెళ్తుంది. ఉన్న ఒక చీరను భర్తను కట్టుకొనిచ్చి వ్యాపారానికి పంపి తాను ఆయన రాకకై ఎదురు చూస్తూ తలుపు చాటును కూర్చుని ఉంది. ఇంతలో లక్ష్మీదేవి ఒక పెద్దావిడ రూపంలో అక్కడికి వస్తుంది. ఆహా, ఇక్కడ ఎంత చక్కగా సుఖంగా ఉందో కదా, నేనైతే ఇక్కడే సేద తీరుతా అనుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఇలా బయటికి రండి అని పిలిచింది. అందుకు తలుపు చాటు కూర్చున్న ఆవిడ, అమ్మ, మా ఇంటి కట్టుబట్ట ఒకటే ఉంది, దానిని మా ఆయన పంచలాగా కట్టుకుని వ్యాపారానికి వెళ్ళారు. ఆయన వచ్చే వరకు నేను బయటికి రాలేనని చెప్పింది. అది విన్న లక్ష్మీదేవి ఆమెకు ఒక చీరను లోపలికి అందించింది. అది కట్టుకుని బయటికి రమ్మంది. ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి, అమ్మాయి, నాకొక సోలెడు బియ్యం అన్నం వండి పెట్టు అని అడిగింది. అందుకు ఆ చిన్నది, తల్లి, నా పెనిమిటి వ్యాపారం నుంచి వస్తే గాని ఇంట పిడికెడు బియ్యమైనా లేవంది. అప్పుడు అమ్మవారు చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకోమని పంపించింది. 7వ కోడలు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గగ్గిలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అదేవిధంగా తెలకలింటికి వెళ్ళి తెలగపిండి తైలాలు, కంచరింటికి వెళ్ళి బిందెలు, మిగిలిన సామాగ్రి, సాల ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది. ఆ ఇల్లాలు సామాగ్రిలన్నీ ఇంటబెట్టి నవగయా పిండి వంటలతో 4 కూరలతోటి శుక్రవారం మహాలక్ష్మికి సృష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదే నిద్రపోయింది. ఆ రోజు ఆమె భర్తకు ఊరివారంతా పిలిచి మోయలేనన్ని బియ్యంతో ఎడమూట పెడమూటలతో వచ్చాడు. రాగానే ఈ ఇల్లాలతనికి షడ్రసోపేతంగా భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు. మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పింది ఆమె. ఓహో అని పడుకుండిపోయాడతడు. అంతలో లక్ష్మీదేవి లేచి తానింక బయలుదేరతానని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నదా కోడలు. లక్ష్మి సరేనంది. రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతాననగా చీకట్లో వెళ్ళవద్దు, వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది. సరేనని లక్ష్మీదేవి ఆ రాత్రికి అక్కడే పడుకుంది. మధ్యరాత్రిలో లేచి, అమ్మాయి, కడుపు నొప్పిగా ఉంది, ఒకసారి వీధిలోకి వెళ్ళొస్తానని చెప్పగా ఆవిడ, చీకట్లో పురుగు పుట్ర ఉంటాయి, వీధిలోకెందుకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోమంది. లక్ష్మీదేవి అలాగే చేసింది. ఆ రాత్రంతా నిద్రపోతుండగా లక్ష్మీదేవి లేచి ఇంట్లో 4 మూలలా కూర్చుని తెల్లవారేసరికి బ్రాహ్మణ దంపతులు లేచేలోపే మాయమైపోయింది.
ఉదయం నిద్ర మేల్కొనగానే ఇంటి మూలల శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చేటా చీపురు తీసుకుని వచ్చి చూడగా 4 మూలల 4 బంగారు కుప్పలు ఉన్నాయి. ఆమె వాటిని పెద్ద పళ్ళెంలో పెట్టి నా యందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించిందంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించాడు. అది మొదలుగు వారి జీవితంలో అనాది కాలంలోనే ఊరందరిలోనూ ధనవంతులైనారు. అతి త్వరలోనే వారికి మంచి సంతానం కూడా కలిగింది. వారి కుటుంబం అంతా పిల్లా పాపలతో సంతోషంగా జీవించారు. లక్ష్మీదేవి కథను ఎవరైతే వింటారో వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లక్ష్మీదేవి కథను చదివినా విన్నా ఎవరితోనైనా చెప్పినా సరే శుక్రవారం పూజ చేసినంత ఫలమైతే వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుషిక క్రియేషన్స్. థ్యాంక్ యూ.